మిగతా వర్షం తీసుకుందాం. వెంకటరెడ్డి గారు మీరు చెప్పండి, రుణమాఫీపై కేసీఆర్ కి మోడీకి సవాల్ విసిరారు రేవంత్ రెడ్డి, మీరేమంటారు దీనిపై? ముందుగా మీకు అలాగే జై తెలుగు న్యూస్ ప్రేక్షకులకి ప్యానల్ పెద్దలకి నమస్కారం. ఇప్పుడు రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత లేకపోతే దానికంత ముందు చూస్తే కాంగ్రెస్ పార్టీ రాకముందు చాలా సార్లు చాలా వాగ్దానాలు, దాంట్లో ముఖ్యంగా ఎన్నో హామీలు మరి ఇచ్చారు. దాంట్లో ముఖ్యంగా రైతులకు కావాల్సిన ఏదైతే రైతు భరోసా డిసెంబర్ 9 తర్వాత మేము అధికారంలోకి రాగానే మేము ఇమ్మీడియట్ గా అమలు చేస్తామని చెప్పారు. ఒక కారు మొత్తం అయిపోయింది, ఏది వానకాలం కారు మొత్తం కూడా కంప్లీట్ అయిపోయింది. కానీ ఎక్కడ కూడా రైతు భరోసా గాని రైతు బంధు గాని ఏ విధంగా పిలిచినా కూడా దాన్ని ఆ 15,000 రూపాయలు ఇవ్వలేదు. రైతులు నెంబర్ 1 అక్కడ మోసం చేశారు. అదే విధంగా 12,000 రూపాయలు కూలీకి ఇస్తా అని చెప్పారు, అది కూడా పోయింది. దాంతో పాటుగా ఈ సన్న ఒడ్లకు గాని లేకపోతే దొడ్డ ఒడ్లకు గాని దగ్గర 11 రకాల పంటలకి ఈ రోజు 500 రూపాయలు బోనస్ ఇస్తా అని చెప్పారు, అది కూడా పోయింది. నేను ఒక్కటే డిమాండ్ చేస్తా ఉన్నా భారతీయ జనతా పార్టీ తరఫున, ఇప్పుడు మరి వానకాలం ఒడ్లు వచ్చినాయి కదా, అదే వానకాలం ఒడ్లకి వచ్చిన తర్వాత రైతులు కళ్ళాలలో ఐకేపీ సెంటర్లలో పోసుకుంటే మొన్నటి వరకు మరి దగ్గర రాని పరిస్థితి, ఎవరు కూడా పట్టించుకునే పరిస్థితి, కనీసం అధికారులు కూడా దాని మీద సమీక్ష చేయని పరిస్థితి. అలాంటిది ఆ రైతులు పోసుకొని కొన్ని రోజుల తర్వాత దాన్ని ఏం చేయలేక పోయి మిల్లుల్లో ఆరకూరగా 2,200 రూపాయలు 2,300 రూపాయలకి ఆ సన్న వడ్లను అమ్ముకొని వచ్చిన పరిస్థితి ఇప్పుడు కనపడతా ఉంది. నేను ఒక ఎగ్జాంపుల్ ఇవ్వదలుచుకున్నాను. భారతీయ జనతా పార్టీ ఒకటే డిమాండ్ చేసేది, నల్లగొండ జిల్లాలో ఆ కాలువ పక్కన కాకుండా యువతలు మొత్తం కూడా ఏదైతే బోర్లు ఉన్నాయో ముందుగా రైతులు వేసుకున్న ఏదైతే పొలాలు ఉన్నాయో అవన్నీ వడ్లన్నీ కూడా మార్కెట్ వచ్చాయి. అవన్నీ కూడా మరి రైతులు మిల్లులకు పోయి 2,300 2,200 రూపాయలకు అమ్ముకున్నారు. ఇప్పుడు 500 రూపాయలు బోనస్ ఇస్తామని చెప్తున్నారు కదా. మరి ఆ 1,000 మంది రైతులు మరి 1,000 క్వింటాలు ఏదైతే టన్నుల కొద్దీ అమ్ముకున్నారో వాళ్ళకి ఏ విధంగా భరోసా కల్పిస్తారు, వాళ్ళకి ఏ విధంగా 500 రూపాయలు కల్పిస్తారు ఇప్పుడు చెప్పాలి. వాళ్ళ లిస్ట్ అంతా నేను ఇస్తా. నల్లగొండ జిల్లాలో కాదు, తెలంగాణ మొత్తం కూడా ఆ లిస్ట్ అంతా నేను ఇస్తా. మిల్లుల్లో దోపిడీ గురై మరి రైతులందరూ కూడా మోసపోతుంటే వాళ్ళ గురించి ఎవరు పట్టించుకుంటారు? కాంగ్రెస్ ప్రభుత్వం పట్టించుకుంటారా, లేకపోతే రేవంత్ రెడ్డి గారు పట్టించుకుంటారా? ఈ రోజు నేను చెప్తా ఉన్నాను కదా, రైతులు ఏదైతే ఏడుస్తా ఉన్నారో, ఎద్దేడ్చిన వ్యవసాయము రైతేడ్చిన రాజ్యం ఎప్పుడు బాగుపడదని చెప్తారు. రైతులతో ఓట్లతోటి, తర్వాత విద్యార్థుల ఓట్లతోటి, నిరుద్యోగుల ఓట్లతోటి వచ్చిన రాష్ట్ర ప్రభుత్వం ఇప్పుడు వరకు కూడా ఇచ్చిన హామీలు అమలు కాలేదు. ఒక రుణమాఫీ గురించి 2 లక్షల రూపాయలు అప్పట్లో ఏం చెప్పారు, ఏ లిమిటేషన్ లేదు, అందరికి రుణమాఫీ చేస్తామని చెప్పారు. 31,000 కోట్లు అవసరం వస్తాయని చెప్పారు. 18,000 కోట్లు రిలీజ్ చేసి 20 లక్షలు 22 లక్షల మందికి అమలు చేసి చెప్తే ఇంకా 20 లక్షల మంది అట్లాగే ఉన్నారు ఇప్పటికి కూడా. ఇప్పుడు ఏమంటారు, అక్కడ ముఖ్యంగా చెప్పాలంటే టెక్నికల్ సమస్య. నేను ఒక్కటి మళ్ళీ అడుగుతా ఉన్నాను, టెక్నికల్ సమస్య ఎట్లా వస్తుంది? రుణం ఇచ్చినప్పుడు టెక్నికల్ సమస్య ఉండదా? మరి రైతు పాస్బుక్ గానీ లేకపోతే ఆధార్ కార్డు గానీ బ్యాంక్ అకౌంట్ గానీ ఇవన్నీ చూసుకోకుండానే మరి ఎట్లా కళ్ళు మూసుకొని ఇచ్చిర్రా? మరి అప్పుడు లేని టెక్నికల్ ఎందుకు వచ్చింది? ఎంత కూడా ఏంటంటే అదంతా కూడా చాతగానితనము. ఆర్థిక వ్యవస్థ మొత్తం కూడా టోటల్ గా ఫెయిల్యూర్ అయింది. రైతు ఇప్పుడు ఏమంటున్నారు, సంబరాలు చేసుకుంటున్నాము, 1 సంవత్సరం అయిందని చెప్తా ఉన్నారు. ఇదంతా కూడా రైతు ఫెయిల్యూర్. సంబరాలు చేసుకోండి, రైతు సంబరాలు చేసుకుంటారా? ఏ విధంగా మీరు హామీలు అమలు చేసి చెప్పండి. 6 గ్యారంటీల్లో 13 అంశాలు ఉన్నాయి, ఇప్పుడు 5 అంశాలు మాత్రమే టచ్ చేశారు. మీరు చెప్పేదంతా కూడా మీడియాలో ఏం చెప్తారు, మేము పూర్తిగా ఆ హామీలు అమలు చేసినామని చెప్తారు. ఇక్కడ కాదు, మహారాష్ట్ర పోయి చెప్తారు. మహారాష్ట్రలో ఏ విధంగా జరిగిందో, ఏ విధంగా తెలంగాణ రైతులు మీ మాట వినలేదో ఇప్పుడు మేము అర్థమవుతా ఉంది. ఇదంతా కూడా అబద్ధాల మాటలతోటి రాజ్యం ఎప్పుడు కూడా నడిపించలేరు. ఎట్టి పరిస్థితుల్లో భారతీయ జనతా పార్టీ డెఫినెట్ గా రైతుల తరఫున పోరాటం చేస్తుంది. ఇప్పుడు 1 ఇయర్ అయింది, 1 ఇయర్ వరకు వెయిట్ చేసాం. రేపటి నుంచి మేము రైతుల తరఫున ఉద్యమాలు చేస్తాం. డెఫినెట్ గా రైతులకు ఏది కావాలో అది మేము ఇప్పిస్తాం.
రాష్ట్ర ప్రభుత్వం వచ్చిందే, కాంగ్రెస్ పార్టీ గెలిచిందే ఈ అబద్ధపు హామీలతోటి. రకరకాలు, ఒకటి కాదు రెండు కాదు. విద్యార్థులకు ఇస్తా అని చెప్పారు, యువ వికాసం ఎక్కడ పోయింది అది? దాన్ని కూడా పట్టించుకునే పరిస్థితి లేదు. మహిళలకి 2,500 రూపాయలు, పెన్షన్ 4,000 రూపాయలు ఎక్కడ పోయినాయి? ఎప్పుడు ఇవ్వాలి? సంవత్సరం అయిపోయింది. సంవత్సరం నుంచి పట్టించుకొని ప్రభుత్వం ఈ రోజు సంబరాలు చేసుకుంటుందంటే ప్రజలందరూ కూడా, తెలంగాణ ప్రజలందరూ కూడా మరి మిమ్మల్ని చూసి నవ్వాలో ఏడవాలో అర్థం కాని పరిస్థితి ఉంది. కాంగ్రెస్ పార్టీ సంబరాలు కాదు, ఫెయిల్యూర్ సంబరాలు చేసుకోండి. టోటల్ 1 ఇయర్ మీరు చేసిన ఏదైతే ఫెయిల్యూర్ ఉందో మరి అంతా కూడా ఇప్పుడు క్లియర్ గా కనపడతా ఉంది. మొన్న ఎన్నికల్లో చూసినాం, అంతమంది ఎన్నికల్లో చూసినాం, పార్లమెంట్ ఎన్నికల్లో కూడా మిమ్మల్ని ఏ విధంగా ఎన్ని సీట్లకు పరిమితి చేసారో మరి అందరం తెలంగాణ ప్రజలు గుర్తు ఉంచుకుంటారు ఎట్టి పరిస్థితుల్లో. మరి రేపు పొద్దున కావాల్సిన ఏ ఎన్నికలు వచ్చినా కూడా నేను చెప్పేది ఒకటే, మీకు ఒకరికి చేత కాకపోతే అన్ని హామీలు ఇవ్వద్దు. 100ల కొద్ది హామీలు కానీ 1000 కొద్ది వాగ్దానాలు ఇవన్నీ కూడా ఇవ్వవద్దు. రకరకాల మేనిఫెస్టోలు పెట్టారు కదా, ఈవెన్ రాహుల్ గాంధీని తీసుకొచ్చి మరి రైతు గురించి ఎన్నో పథకాలు చెప్పారు కదా. ఏది వరంగల్ డిక్లరేషన్ ఎక్కడ పోయినాయి? మరి ఆయన రమ్మని చెప్పండి. రైతులు నేను బాగుపరుస్తామని చెప్పారు కదా, మరి ఏ విధంగా బాగుపరుస్తారు ఒక్కసారి చెప్పమని చెప్పండి. నేను ఒకటే అడుగుతా ఉన్నాను, రైతుల్ని బాగుపరిచేది కాంగ్రెస్ ప్రభుత్వం కాదు. రేవంత్ రెడ్డి గారు చెప్పే మాటలన్నీ కూడా అబద్ధం మాటలే. ఒక్కడు కూడా మరి అంతా కూడా డైవర్ట్ పాలిటిక్స్ చేస్తా ఉన్నారు తప్పితే, ఏదైనా అడిగితే మళ్ళీ ఇంకొక టాపిక్ తీసుకొస్తారు, ఇంకొకటి అడిగితే ఇంకో టాపిక్ తీసుకోవాలి తప్పితే, మీడియాలో రోజు వాళ్ళ న్యూస్ కావాలి తప్పితే ప్రజల ఆలోచనలు కానీ ప్రజల ఆశయాలు మాత్రం ఎక్కడ కనబడతలేవు. ఇదంతా కూడా వాళ్ళ ఏవైతే సాధించాలనుకున్నారో అవన్నీ పూర్తి కాలేదని చెప్తా. సాగర్ గారు మీరు